కావాలి సార్? గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. అదండి 10 రూపాయలు చిల్లర ఇంతకు ముందే ఎవరికో ఇచ్చేసాను. రేపు అవును, ఇప్పుడు కార్తీ గారు మేడ మీదకి వెళ్ళాడే, అతను ఎవరు, ఏ ఊరు జమీందారు? జమీందారా? జమీందారు కాదు, బలాదు. వాటి రౌడీ. వాళ్ళన్న నరహరి కంపెనీలో పెద్ద గుమస్తా అండి. ఇతగాన్ని చదివేస్తే చదువు అవ్వలేదు. ఇక ఇంట్లోనే పాత రేడియోలు ఇవి అవి బాగు చేసి 10-15 సంపాదించేవాడు. ఇప్పుడు అది లేదు. ఈ మధ్య ఏం చేస్తున్నాడో తెలిసినా రాత్రుళ్ళు కిటికీలో నుంచి దూకి వాళ్ళ అన్నకి తెలియకుండా ఊరి మీదకి ఎగబడుతున్నారు. ఏమండో ఇప్పుడు ఎలా పట్టాడో బ్రహ్మాండమైన పెట్టలా పట్టాడండి. అలాగా? గుడ్ న్యూస్, హార్టీ కంగ్రాచులేషన్స్. రేపే ప్రధానం. ఏదో సింపుల్ గా పార్టీ పెట్టి తాంబూలాలు ఇచ్చేద్దాం. సింపుల్ గా నాన్ సెన్స్, అదేం వీల్లేదు. చూడండి అక్కయ్య గారు, ఫంక్షన్ సింపుల్ గా చేస్తారు. అల్లుడు పెద్ద జమీందార్, మనం లక్షాధికారులు. కావాలంటే డబ్బు నేను ఇస్తాను. ఫంక్షన్ గ్రాండ్ గా జరగాల్సిందే. ఆయన మాటలకేనైనా ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించు. థ్యాంక్ యూ అక్కయ్య గారు. సెక్రటరీ నోటింగ్ నాట్ దట్. రేపు ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లో తమ్ముడు సహాయం చేయి. ఏర్పాట్లే ఉంది, రేపు ఆవిడే హీరో అయితే సింపుల్ గా డాన్స్. ఏమిటి, మన విజయ్ డాన్స్ చేస్తుందా? అవునక్క, ఆవిడ పలికే ఒక పాట, నరకే ఒక నాట్యం. అమ్మాయిని సెలెక్ట్ చేసావా? ఎస్ బాస్. బాగా ట్రైనింగ్. మీరిద్దరూ నిశ్చితార్థం నాటికి అక్కడికి రావాలి. నటన అద్భుతంగా ఉండాలి, నాటకం బ్రహ్మాండంగా రక్తి కట్టాలి. ఓకే బాస్. వెళ్ళు. పొడిచే వేళ మక్కువ తీరే వేళ ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. కిట తలుపులా, ఓహో కిటారి తలుపులా, కిటకిట తలుపులు కిటారి తలుపులు, గడసరి చూపుల కన్నుల రెప్పలు, కన్నుల రెప్పలు. చుక్కలు పొడిచే వేళ మక్కువ తీరే వేళ ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. దిబదిబలాడేవి రెండా, దిబ్బెక్కి చూచేవి రెండా. దిబదిబలాడేవి కాళ్ళు, దిబ్బెక్కి చూచేవి కళ్ళు, ఆలకించేవి చెవులు, అందుకుంటాయి చేతులు, చేతులు. చుక్కలు పొడిచే వేళ మక్కువ తీరే వేళ ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి.
గూడి తాతను గూడి తండ్రిని కన్నది తానెవ్వరు తానెవ్వరు. తండ్రే పెరుగు తాతే పాలు, తండ్రే పెరుగు తాతే పాలు, తానే చిలికిన చల్లమ్మ చికిన చల్లమ్మ. అవునమ్మా పిచ్చి పుల్లమ్మ పుల్లమ్మ పిచ్చి పుల్లమ్మ. కళ్ళు పొడిచే వేళ మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఆడపిల్లే పొడుపు కథ పడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఇదిగో ఇక్కడ చేరి నాటకం ఆడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి అన్నది? చెప్పండి బాబు గారు, చెప్పండి. నేనెవరినో పెళ్ళెందుకు జరగకూడదో చెప్పండి. ఎవరు నువ్వు? ఏమిటా ప్రేలాపన? ఆహా, నేనెవరినా? ఇదెవరితని కూడా అడుగుతావా? ద్రోహి, వంచకుడా, ఇలా ఎందరికి ఎన్ని పిల్లల గొంతులకు వస్తావురా? ఏమిటి అనేది? నేను ఎవరనుకున్నా? ఏమిటా దూకుడు? అసలు సంగతి ఏమిటి? వీడు ఈ దౌర్భాగ్యుడు పెళ్ళాడుతానని నా చెల్లెలు గొంతు కోసాడండి. ఇప్పుడు దీన్ని కాదని వాళ్ళ అమ్మాయి వెంటబడ్డాడు. చచ్చా, ఇదంతా అబద్ధం. వీడెవడో బాగా తాగొచ్చి మాట్లాడుతున్నా. నేనా తాగొచ్చింది? 3,000 రూపాయల విస్కీ బ్రాందీ ఖాతాలో తగ్గింది నువ్వు కదా? ఏమిటి విస్కీ బ్రాందీ నేను తాగాను? ఏమి నాటకం? రూపాయి పాయింట్ మీద మా ఇంట్లో పేకాడుతూ నువ్వు తాగిందేమిట్రా ద్రోహి? పేకాట మీ ఇంట్లోనా? అవును. రేసుల్లో పోయిందంతా రాబట్టడానికి అదే మార్గం అని. రేసులా? ఊరి దుర్మార్గుడా, రేసుల్లోనే కదరా నువ్వు నాతో పొత్తు కలిపి నా చెల్లెల వల్ల వేసుకుని పెళ్ళాడతానని చెప్పి. ఏమిటయ్యా, ఏమిటి ఇది? నిజం చెప్పు. అరే నువ్వు తొందరపడకు. ఏమయ్యా, దీనికంతా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంది. దీన్ని పాతేసినంత ఉంది. వీడు ప్రేమ వలకపోస్తూ నా చెల్లెలకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. చూడటానికి తాగుడికి అప్పు తీసుకున్నప్పుడు అలా రాసిన ప్రాంసరీ నోట్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, చూసిన మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ రేపు కోర్టులో చూపిస్తాను. నా మాట కాదని ఈ పెళ్లి చేసిన చెల్లెలు గొంతు కోసారో మీరే అనుభవిస్తారు. వేళ కాలం మీద పడే కర్మ నీచనే. రేపు కోర్టులో వాడే నీ కాలం మీద పడతాడు. ఇంకిక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఇదిగో వీడో దొంగ. వాడన్నా వీడు. ఏమయ్యా పెద్ద మనిషి, నా చెల్లెలు గొంతు కోసి నీ తమ్ముడిని ఇంట్లో చేరబెట్టాలనా? ఎవరమయ్యా? ఏమిటిది? సుబ్బారావు, శేషగిరి మీ తమ్ముడా? అవునండి. ఏం లేదు. అంటే జమీందారు కాదన్నమాట. అయ్యో అయ్యో, పెద్ద జమీందారు అని చెప్పి నన్ను దోచేసి ఉండండి, ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఏమిట్రా ఈ గొడవంతా? సుబ్బారావు, ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే. నా ఉప్పు తింటూ నాకే ద్రోహం తలపెడతావా? ఏమండి, ఆయన ఏమనకండి. ఆయనకి ఇదేం తెలియదు. ఎందుకు తెలీదు? అతనికి తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు జమీందారు అని నమ్మించి నాటకం ఆడతావా? నా కూతుర్ని చేసుకొని మా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. ఇద్దరే ద్రోహులు. నరహరి గారు, నిజానిజాలు తెలుసుకోకుండా మీరు ఇలా ఉద్రేకపట్టం భావ్యం కదా. సరబరాతో వచ్చి మా అన్నయ్య మీద చేసేసుకుందాం. నువ్వు ఇక్కడ బ్రతకం రక్తం చూస్తాను. రక్తం కళ చూస్తాడా? ఒక్కసారి వదులు. ఆవేశానికి అడ్డు పెట్టుకుంటాను. ఏమిటండి? ఏమిటి? వాడెంత బతిమలాసి తలుపు మాత్రం తీకు. అసలు ఏం జరిగిందండి? ఏం లేదు, నరహరి గారు నన్ను కొట్టాడని కోపంతో వీడు పగబెట్టాడు. అతన్ని చంపేస్తానని శబదం పెట్టాడు. ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది. వీడిని మాత్రం వదలకు. ఇదిగో ఇదిగో, నేను ఇప్పుడే బయటకు పెట్టిస్తాను. హరి, నరహరి, నాకు ప్రాణభయం పట్టుకుందో. నీక? నా ప్రాణాల గురించి కాదు, నీ ప్రాణాల గురించి. ఏం చేస్తాం? అంతగా పోయో యోగం ఉంటే పోని. అదే నా బాధ. పోయే ప్రాణాలు ఎలాగూ పట్టుకోలేము. ఈలోగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలిగా. మరి అంటే ఏం లేదు, బంగారు తండ్రిలాగా 25 లక్షలు ఎక్కడ దాచిపెట్టవచ్చు. అయ్యయ్యో, నిన్ను ఎలా నమ్మించాలో తెలియటం లేదు. నా బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ డబ్బు సంగతే తెలియదు.
నన్ను హింస పెట్టకు బాబు, హింస పెట్టకు. హింస పెట్టడానికి నేను నీ అంత కర్కోటకుణ్ణి కాదు హరి. చూడు, ఆ 25 లక్షలు నువ్వు కొట్టేసినా నాకు ఇష్టం. నీ ఆస్తి అంతా నా పేరుతో రాసిచ్చా, దాంతోనే సరిపెట్టుకో. నా ఆస్తి అంతా రాజు? కూర్చో. నీకు శ్రమ లేకుండా వీలునామా తయారు చేసి తెచ్చా. ఈ చివరన కాస్త సంతకం పడి. ఆనాడు మీరు చేసిన మహాపరాధాన్ని, నేను ఒప్పుకున్న పాపానికి కాదు నన్ను ఇలా చిత్రహింస చేస్తున్నావు రాజు. అబ్బా, టైం అయిపోతుంది. ప్రాణం ఉండగానే డబ్బు చక్క పెట్టుకోవాలి. తెల్లవారితే నువ్వెక్కడో నేనెక్కడో. ఎంత తేలిగ్గా సంతకం పెట్టావు. ఈ ఆస్తి పోతే పోయింది, ఆ 25 లక్షలు భద్రంగా ఉన్నాయనే కదా నీ ధైర్యం. హలో బాస్, పని పూర్తయింది. నువ్వు అమ్మాయి వెళ్ళి శేషగిరిని 1 గంటలో ఇక్కడ తీసుకురండి. ఓకే బాస్. మేము సరిగ్గా మీ కిటికీ కిందనే ఉన్నాం. మీ పెళ్ళయ్యాక 10,000 రొక్కంగా మాకిస్తామంటే ఈ వేళ ఉదయం ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాం. మేమెవరో మీకు తెలుసు. ఆగండి, ఇప్పుడు ఇది అక్కర్లేదు. పెద్ద మనిషి తరహాలో వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు నువ్వు? ఎందుకు అలా చేశావు? నేను ఒక నిరుపేదను, అభాగ్యుణ్ణి. నా చెల్లెల్లో ఒక ధనికుడు మోసగించాడు. మరో సంబంధం చేయాలంటే కనీసం 10,000 అయినా కావాలి. మీరు గొప్పింటి సంబంధం చేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర రాబట్టాలనుకున్నాను. ముందే బెదిరిస్తే వినరని ఇలా నాటకం ఆడాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ పెళ్లి చెడిపోతే మాకు నష్టమే. నేను ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాను. అందుకోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మీ పెళ్లి కాగాని మీరు నా చెల్లెలకి 10,000 ఇవ్వాలి. అది షరతు. అయితే పద, ముందు తప్పకు. ఏవండి, మిమ్మల్ని నమ్మొస్తున్నాను. అవసరం తీరిన తర్వాత దగా చేయరు కదా. సరే పద. లక్ష్మి, ఏమిటండి? శేషు పారిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. అన్నంత పని చేస్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? తలుపులేసుకో. మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. నరహరి గారు, ప్రొద్దుట నా పైన నిందలు వేసిన దుర్మార్గులను తీసుకొచ్చాను. కేవలం డబ్బు కోసమే వాళ్ళ పాడు పని చేశామంటున్నారు. పిలవమంటారా? ఏమండి, మాట్లాడరే? ఏమండి నరహరి గారు, శేషు, శేషు
పోలీస్ స్టేషన్. నరహరి గారిని ఎవరు హత్య చేశారు. మీరు వెంటనే రండి. నువ్వా? నేనే చేశాను. ఒక్క చెంప దెబ్బకు ఇంత కక్ష నేను నమ్మను. ఏదో బలమైన కారణమే ఉండాలి. నిజం చెప్పు. మీ తమ్ముడు చేశారు కదా? లేదు, వాడు ఇక్కడికి రానేలేదు. నేనే చేశాను. నేనే. నువ్వే నక్కుని చేసింది? అవును. వెళ్ళి ఎవరిని హాస్పిటల్ చేర్చండి. ఊరుకో అక్కయ్య. వాడు అన్నంత పని చేశాడు. పిలిచి పిల్లనిస్తానన్న వాడి ప్రాణాలు తీశాడు. తమ్ముడు కోసం వీడిని ఎత్తునేసుకున్నాడు కానీ అసలు వాడు దొరకకుండా పోతాడు. ఊరుకో.